నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అల్లుకున్న బంధం పార్ట్ 14తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యార్. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ కథ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. షూ పెదవులు ఐశ్వర్య అని పలకగానే కారులో ఉన్న ఐషు బాధంతా ఎగిరిపోయి నార్మల్ అయిపోతుంది. జెస్సీ గోల భరించలేక ఓపిక లేకపోయినా మూవీకి వెళ్తారు ఐషు వాళ్ళు. శివ్ ఏదో ఆలోచనలో మునిగిపోవడం చూసి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు కిరణ్. అమ్మ వాళ్ళ గురించి అని చెబుతూ అమ్మ రాజ్కి కాల్ చేసి నేనెక్కడుంటున్నాను అని అడిగిందంట. రాజ్ తెలీదు అని చెప్పాడు. ఇంట్లో వాళ్ళెవ్వరికీ శివ్కి రాగిణితో పెళ్ళి ఇష్టం లేదు. నెమ్మదిగా అంకుల్తో మాట్లాడాలి. శివ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని జాగ్రత్తగా చూసుకో రాజ్. కంపెనీకి కూడా అంకుల్ రావద్దు అన్నారు. ఎక్కడికి వెళ్ళాడో కొంచెం కనుక్కొని చెప్పు రాజ్ అని అడిగిందంట అమ్మ. అలాగే ఆంటీ. వాడేమీ చిన్నపిల్లోడు కాదు కదా. అయినా వాడెక్కడున్నా కింగ్నే. మీరు కంగారు పడొద్దు. నేను కనుక్కుంటాను అని రాజ్ అమ్మతో చెప్పాడు. బాబాయ్ ఏమో కంపెనీలో మీటింగ్ పెట్టి శివ్ కొన్నాళ్ళు ఫారిన్ బ్రాంచెస్ చూసుకుంటాడు. అక్కడ మన గ్రాఫ్ తగ్గుతుంది. అందుకే వాటిని కూడా ఒక దారికి తేవాలి అని వెళ్ళాడు అని అందరికీ చెప్పారు అంట. బాబాయ్ చెప్పిన దానికి నాన్న ఏమీ మాట్లాడకుండా ఊరుకున్నారు. రాజ్ దగ్గరికి బాబాయ్ వచ్చి మీ ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలియదు అంటే మేము నమ్మంలే, కానీ వాడెక్కడున్నా మమ్మల్ని కంపెనీని వదలడు అని, మా గురించి నువ్వు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తావని, వాడి గురించి మాకు ఏమీ చెప్పవు అని తెలుసు. కొన్నాళ్ళు వాడిని ఇక్కడికి రావద్దు అని చెప్పురా. నా మాటగా హాయిగా ఎంజాయ్ చేయమని చెప్పు. ఇక్కడ ఉంటే కంపెనీ ఇల్లు తప్ప వేరే ఆలోచన ఉండదు. అసలు ఈ వయసులో ఎలా ఉండాలి? వరల్డ్ టూర్ వెళ్ళమన్నాను అని నా మాటగా చెప్పు. అన్నయ్యకి చెప్పి ఆ రాగినికి ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేసి పంపించేలా చేస్తాము. వాడిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. వాడికి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం లేదులే అని అన్నారంట బాబాయ్. అమ్మకి నేను ఫారిన్ వెళ్ళిపోయాను, కానీ ఏ కంట్రీకి వెళ్ళింది తెలియదని చెప్పమన్నాను అని చెబుతాడు శివ్. ఆంటీకి ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా శివ్ అంటాడు మైక్. నాన్న మాట కాదు అని ఆ ఇంట్లో ఎవ్వరూ నాతో మాట్లాడరు. నేను ఫోన్ చేస్తే నా గొంతు వింటారేమో కానీ తిరిగి మాట్లాడరు అంటాడు శివ్. బాబోయ్, అంకుల్ మాట అంత పవర్ఫుల్ అన్నమాట. అదేదో మీ తెలుగు సినిమాలో ఏదో డైలాగ్ ఉంది కదా, నా నా శుషణం అంటున్న మైక్ మాటలకి అడ్డుపడుతూ ఒరేయ్, రాజమౌళి గారు వింటే తల గోడకేసి బాదుకుంటారు. అది నా మాటే శాసనంరా. నువ్వు దాన్ని మార్చి కూనీ చేయకు అని చెబుతాడు కిరణ్. అదేలే, అంకుల్ మాట కూడా అంతే అన్నమాట. ఆ దెయ్యం పెళ్లి చేస్తే ఇంకా శివ్కి వాళ్ళకి ఈ దూరం ఉండదు. తొందరగా చేసేయాలి అంటాడు మైక్. తను పెళ్లి చేసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఎన్ని ఏళ్ళైనా తను పెళ్లి చేసుకోదు అని అంటాడు శివ్. నువ్వంటే నిజంగానే ఇష్టమా శివ్ అడుగుతాడు మైక్. నేను కాదు, నా అందం, నా వెనక ఉన్న ఆస్తి. నన్ను చేసుకుంటే ఇంట్లోనే పెద్ద కోడలి ఆధిపత్యం దగ్గుతుంది. వాటి మీద ఇష్టం. అలా ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటుందిరా? తనకి ఫీలింగ్స్ రావా అడుగుతాడు మైక్. ఫీలింగ్స్ వస్తే తీర్చుకోవడానికి ఇంకో మార్గం ఎప్పుడో ఎంచుకుంది అంటాడు కిరణ్. అర్థం కానట్టు చూస్తాడు మైక్. నువ్వు ఫీలింగ్స్ వస్తే ఏం చేస్తున్నావు అడుగుతాడు కిరణ్ మైక్ని. మైక్ 2 చేతులు నోటి మీద పెట్టుకొని నిజమా అని షాకింగ్గా అడుగుతాడు. నిజమే, అందులో షాక్ అవడానికి ఏముంది అంటాడు కిరణ్. ఇండియాలో అలాంటివి తప్పు కదరా అని అంటున్న మైక్ మాట విని ఇండియా ఫారెన్ అని ఏమీ లేదురా. మన ఆలోచన నడవడిక బట్టి ఉంటుంది. ఫారెన్ అమ్మాయిలు అందరూ అలా ఉంటారా ఏంటి? ఎంతమంది నిజాయితీగా ఒక్కరితో లైఫ్ లీడ్ చేయడం లేదు? విచ్చలవిడితనం ఉన్నవాళ్ళు ఏ దేశం అయినా ఒకటే. అయినా ఇప్పుడు దాని గురించి డిస్కషన్ కూడా అనవసరం. కిరణ్, ఫుడ్ ఆర్డర్ పెట్టేయరా, బయటికి వెళ్ళే ఓపిక లేదు అని చెబుతాడు శివ్. ఆల్రెడీ
పెట్టేశాను నేను ఇందాకే అని చెప్తాడు కిరణ్. హోమ్ డెలివరీ చేసిన సామాను రాగానే ముగ్గురు వాటిని వాటి ప్లేసెస్లో అరేంజ్ చేయడం మొదలు పెడతారు. ఈలోపు ఫుడ్ ఆర్డర్ రాగానే లైట్గా తినేసి బాగా అలసిపోవడంతో ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళి బెడ్ ఎక్కేస్తారు. బెడ్ ఎక్కిన శివ్కి కిరణ్ మైక్ ఐషు గురించి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. స్వీట్ చేసిన స్వీట్ పర్సన్ ఐశ్వర్య, నైస్ నేమ్ అనుకుంటూ అలసిపోయి ఉండడం వల్ల తొందరగానే నిద్రపోతాడు శివ్. మూవీ నుంచి బయటికి వచ్చిన ఐషు చాలా లేట్ అయ్యింది, ఇక ఇళ్ళకి వెళదాం అంటుంది. అప్పుడేనా, ఒక ఐస్ క్రీమ్ తినేసి వెళ్దాం అంటుంది జెస్సీ. ఇప్పటి వరకు థియేటర్లో మేసినవి చాలేదా అడుగుతుంది స్వాతి. అది అదే, ఇది ఇదే, రా ఐషు అని పక్కనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లోకి వెళుతుంది జెస్సీ. తల కొట్టుకుంటూ తనని ఫాలో అవుతారు ఇద్దరు. ఐస్ క్రీమ్ ఫుల్గా లాగించి ఇక ఇంటి బాట పడతారు ముగ్గురు. ఐషుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి స్వాతి జెస్సీ వెళ్ళిపోతారు. స్వాతి జెస్సీ ఒకే స్ట్రీట్లో ఉంటారు. ఐషు లోపలికి వచ్చేసరికి శాంత సత్యం హాల్లో కూర్చొని ఉంటారు. నాన్న వచ్చారా శాంతమ్మ అని అడుగుతుంది ఐషు. ఇంకా రాలేదు చిన్నమ్మ, నా కోసం వెయిట్ చేయొద్దు, లేట్ అవుతుంది అని చెప్పారు. ఐషు ఫోన్ చేస్తే కట్ చేసి నాకు టైం పడుతుంది, మీరు పడుకోండి అని మెసేజ్ చేస్తారు ప్రకాష్ గారు. సరే శాంతమ్మ, మీరు పడుకోండి, నాన్నకి ఇంకా లేట్ అవుతుంది అని మెసేజ్ చేశారు, నేను కూడా చాలా టైర్డ్ అయ్యాను అని రూమ్లోకి వెళ్ళిపోతుంది ఐషు. ఫ్రెష్ అయి బెడ్ ఎక్కగానే ఈవినింగ్ మైక్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. స్నేహం కోసం అంత చేసిన అతను తన సొంతం అయిన వాళ్ళ కోసం ఇంకెంత చేస్తారో. నిజంగా గ్రేట్ పర్సన్, మీట్ అవ్వలేకపోయాను అనుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది ఐషు. ఐషు మనసులో శివ్ ఆలోచన స్టార్ట్ అవుతాయి. అది ఎంతవరకు అనేది ముందు ముందు తెలుస్తుంది. పొద్దున్నే ఐషుకి మెలకు వచ్చేసరికి 8 అవుతుంది. మెలకు వచ్చిన ఐషు ఏంటి ఇంతసేపు పడుకున్నాను అనుకుంటూ లేచి ఫ్రెష్ అయి బయటికి వచ్చేసరికి సోఫాలో పేపర్ చదువుతూ వాళ్ళ నాన్న కనిపిస్తారు. పక్కన వచ్చి కూర్చొని ఆయన చేతిని చుట్టుకొని భుజం మీద తలవాల్చి మిస్ యూ నాన్న అంటుంది. ఐషు తల మీద ముద్దు పెట్టుకొని నేను కూడా నిన్ను మిస్ అయ్యాన్రా అంటారు నవ్వుతూ. ఒక్కరోజు ఇద్దరూ ఎదురు పడకపోతే మిస్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. పెళ్ళి అయ్యాక మీరు అత్తగారింటికి వెళ్ళిపోతే ఎలా ఉంటారు ఇద్దరూ మరి అని అడుగుతుంది శాంతమ్మ. ఆ మాట వినగానే ఇద్దరు ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతారు. వెంటనే ఐషు ఇల్లరికం వచ్చేవాడిని చూడు నాన్న అంటుంది నవ్వుతూ. వద్దు ఐషు, ఇల్లరికం వస్తే బాగోదు, అలా ఎవరు ఒప్పుకోరు కూడా. ఒప్పుకున్నారు అంటే 1 అతనికి ఎవరూ లేకపోవడం, 2 అతను భార్య మీద ఆధారపడేవాడు అయి ఉండాలి. ఆ 2 కేటగిరీలు మనకి నచ్చవు. ఎవరూ లేని అతనికి నిన్నిచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం లేదు. ఒక కుటుంబం ఉండాలి. ఇంకా 2వ రకం మన ఆలోచనల్లో కూడా రానివ్వం. అయినా మనం రోజు హాస్పిటల్లో కలుస్తాం కదా, ఇంకెందుకు మిస్ అవుతాం, ఇంకా చాలా టైం ఉంది దానికి. మనం ఈరోజు మీ కిరణ్ అన్నయ్య ఇంటికి వెళ్దాం, రెడీ అవ్వు, చాలా రోజులయ్యింది, పైగా అంకుల్తో మాట్లాడాలి అని చెబుతారు ప్రకాష్ గారు. మీరేం మాట్లాడాలో నాకు తెలుసు, ఇంక నేనెందుకు అక్కడికి అంటుంది ఐషు. అంకుల్ ఆంటీ నువ్వు అసలు రావడం లేదని గోల చేస్తున్నారు. ఇప్పుడు నిన్ను తీసుకువెళ్లకుండా నేను ఒక్కడినే వెళ్తే గుమ్మంలో అడుగు కూడా పెట్టనివ్వరు నన్ను అంటారు నవ్వుతూ ప్రకాష్ గారు. మరి హాస్పిటల్కి నేను ఆల్రెడీ మనం ఈరోజు రాము అని ఇన్ఫామ్ చేశా. నువ్వు తొందరగా రెడీ అయితే ఇవాళ మొత్తం నిన్న మిస్ అయిన ఫీలింగ్ కవర్ చేసేద్దాం అంటారు ప్రకాష్ గారు. ఓకే నాన్న, 5 మినిట్స్లో రెడీ అయి వస్తా అని రూమ్లోకి పరుగు పెడుతుంది ఐషు. ఇంకా చిన్న పిల్లే సార్ చిన్నమ్మ, టిఫిన్ తినేసి వెళ్ళండి, రెడీగా ఉంది అంటుంది శాంతమ్మ. మేము ఈరోజు టిఫిన్ కూడా అక్కడే చేస్తాం, మీరు తినేయండి అని ఆయన బయట కారు దగ్గరికి వెళ్ళిపోతారు. ఐషు రాగానే ఇద్దరు కిరణ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు. శివ్ ఉదయాన్నే లేచి వర్కౌట్ చేసుకొని రెడీ అయి కిందకి వచ్చేసరికి కూడా ఇంకా కిరణ్ మైక్ లేవరు. ఇంతలో డోర్ బెల్ సౌండ్ విని డోర్ ఓపెన్ చేస్తే
ఎదురుగా ఉన్న మనుషుల్ని చూసి ఎవరు అన్నట్లు చూస్తాడు. బిల్డర్ పంపించారు సార్, మీకు వర్క్ చేసేవాళ్ళు కావాలి అన్నారంట కదా. ఇతను వాచ్మెన్ సార్, నేను తోట పని ఇంటి పని అంతా చేస్తాను, ఈమె వంట చేస్తుంది, ఇంటి పని కూడా చేస్తుంది అని చెబుతారు అందులో ఒకరు. ఓకే, ఇండియన్ ఫుడ్ వండడం వచ్చా అని అడుగుతాడు శివ్. అన్నీ చేస్తాను సార్, మేము ఇండియా నుంచి వచ్చిన వాళ్ళమే కదా అని చెబుతారు. సరే అయితే ఈ రోజు నుంచి వచ్చేయండి అని వాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించిన అతనికి కాల్ చేస్తాడు శివ్. హలో సార్, మైడ్స్ని పంపించాను, వచ్చారా అడుగుతాడు అతను. వచ్చారు, మీరు మొత్తం చెక్ చేశారా, ఏమీ ప్రాబ్లం రాదు కదా అడుగుతాడు శివ్. కిరణ్ చెప్పాడు సార్, తేడా వస్తే మీరు ఊరుకోరు అని, అందుకే నేను అన్నీ చెక్ చేసి పంపించాను, వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం రాదు, నమ్మకంగా ఉంటారు అని చెబుతాడు. ఓకే, థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేస్తాడు శివ్. ఎవరు శివ్, పొద్దున్నే కాల్ అంటూ మైక్ వస్తాడు అక్కడికి. మైట్స్ వచ్చారా, వాళ్ళ గురించి కాల్ చేశాను, కిరణ్ ఇంకా లేవలేదా అడుగుతాడు శివ్. నేను చూడలేదు, లేచే ఉంటాడు అనుకున్నా, వాడే వస్తాడులే. ఈరోజు ప్రాజెక్ట్ మొత్తం ఒకసారి చెక్ చేసి రెడీ పెట్టు, రేపు వాళ్ళు వస్తున్నారు కదా అని చెబుతాడు శివ్. అలాగే శివ్, నువ్వు రావా ఆఫీస్కి? ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను, నాకు కొంచెం వేరే వర్క్ ఉంది, అది ఇప్పుడు కంప్లీట్ చేస్తాను అని శివ్ చెబుతాడు. ఇంకా మత్తుగా నిద్రపోతున్న కిరణ్ ఫోన్ ఆగకుండా మోగుతుంది. ఫోన్ సౌండ్కి మెలకువ వచ్చిన కిరణ్ ఫోన్ చేసింది ఎవరో కూడా చూడకుండా చెవి దగ్గర పెట్టుకొని హలో అంటాడు. ఫోన్ ఇంతసేపు లిఫ్ట్ చేయలేదు, ఇంకా నిద్ర లేవలేదా అని అవతల నుంచి కిరణ్ వాళ్ళమ్మ అడుగుతారు. ఇప్పుడే లేచాను, కాల్ చేసావేంటమ్మా అడుగుతాడు కిరణ్. ఐశ్వర్య వాళ్ళు ఈరోజు మన ఇంటికి వస్తున్నాము అని కాల్ చేశారు, ఆల్రెడీ బయలుదేరే ఉంటారు, నువ్వు కూడా ఈరోజు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చే అని చెబుతారు ఆవిడ. అలాగే అమ్మా, ఒక అరగంటలో స్టార్ట్ అవుతాను, వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏమీ వద్దులే, నీ చెల్లికి ఐస్ క్రీమ్ పిచ్చి ఉందిగా, అది పట్టుకురా చాలు. సరే అమ్మా అని ఫోన్ కట్ చేసి మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు కిరణ్. వెంటనే ఐషు వాళ్ళు వస్తున్నారు అన్న మాట గుర్తుకు రాగానే దెబ్బకి నిద్రమత్తు వదిలి లేచి కూర్చుంటాడు కిరణ్. ఐషు సంగతి మరిచిపోయాను, శివ్ గురించి ఇంట్లో చెప్తే వీడు నన్ను పాతి పెట్టేస్తాడు, ఆల్రెడీ అంకుల్కి చెప్పేసి ఉంటుందేమో, అంకుల్ నాన్న ముందు ఈ టాపిక్ ఎత్తినా తెలిసిపోతుంది, రాత్రి ఐషుతో మాట్లాడినా సరిపోయేది అనుకొని 2 నిమిషాల్లో వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ఫోన్ తీసుకొని ఐషు నెంబర్కి డయల్ చేస్తూ ఫాస్ట్గా మెట్లు దిగుతాడు కిరణ్. ఒరేయ్ పడతావురా, చిన్నగా దిగు అని అరుస్తాడు మైక్. అప్పటికే కిందకి వచ్చిన కిరణ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ వస్తాన్రా అని చెబుతుంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళరా అంటాడు శివ్. లేదు శివ్, ఇట్స్ అర్జెంట్ అంటూ వెళ్ళిపోతాడు కిరణ్. ఏమిటో ఎంత కంగారుగా వెళ్తున్నాడు అన్న మైక్ మాటకి ఏదైనా ఎమర్జెన్సీ అయి ఉంటుంది, పద మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని డైనింగ్ ఏరియాకి వెళ్తాడు శివ్. ఐషు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మళ్ళీ కాల్ చేస్తూ కారులో స్టార్ట్ అవుతాడు కిరణ్. పికప్ ఐషు అంటూ మళ్ళీ చేస్తాడు. ఐషు ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో పడేసి వెనక్ సీట్లో పెట్టేసి హాయిగా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ మోడ్లో ఉంది. ఆ సౌండ్కి ఫోన్ సౌండ్ వినిపించడం లేదు. ఎన్నిసార్లు చేసినా ఐషు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే ప్రకాష్ గారికి ఫోన్ చేస్తాడు కిరణ్. ప్రకాష్ గారు కిరణ్ చేస్తున్నాడేంటి అనుకుంటూ వెంటనే లిఫ్ట్ చేస్తారు. హలో అంకుల్, ఐషు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఆల్రెడీ ఇంటికి వచ్చారేమో అనే డౌట్తో. మేము ఆన్ ద వేలో ఉన్నాం కిరణ్ అని చెప్తారు ప్రకాష్ గారు. కొంచెం రిలాక్స్ అయ్యి ఒకసారి ఐషుకి ఇవ్వండి అంకుల్ అని అడుగుతాడు. కిరణ్ ఫోన్ చేశాడ్రా అని ఐషుకి ఇస్తారు ఫోను. చెప్పన్నయ్య అంటుంది. ఐషు లిజన్, నువ్వు నిన్న పాలు పొంగించిన విషయం, అది శివు వాళ్ళ ఇల్లు అని అంకుల్కి చెప్పావా అని అడుగుతాడు. ఇంకా లేదు. ఎందుకని అడుగుతున్నావు అన్నయ్య?
ఐషు చెప్పకు, ముఖ్యంగా మన ఇంట్లో అమ్మా నాన్న దగ్గర ఈ టాపిక్ అస్సలు తేవద్దు అంటాడు కిరణ్. ఎందుకన్నయ్య అని అనుమానంగా అడుగుతుంది. నీకు ఇంటికి వచ్చాక వివరంగా చెప్తాన్రా, ప్లీజ్ నిన్న జరిగింది మాత్రం ఇంట్లో మాట్లాడకు అని రిక్వెస్టింగ్గా చెప్తాడు. కొంచెం ఖర్చు అవుతుంది మరి అంటుంది ఐషు. ఓకే మా, నీ ఐస్ క్రీమ్ తీసుకొని వస్తాను అంటాడు. నువ్వు సూపర్ అన్నయ్య, నేను చెప్పకుండానే నేనేం అడుగుతానో నీకు వెంటనే తెలిసిపోతుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆ మాత్రం తెలీదా? నువ్వు వస్తున్నావా, టైం పడుతుందా అడుగుతుంది ఐషు. నేను కూడా ఆన్ ద వే అని కిరణ్ చెప్పగానే మేం ఇంకో 10 మినిట్స్లో రీచ్ అయిపోతాం అన్నయ్య. ఓకే మరి ఇంటి దగ్గర మాట్లాడదాం అని ఫోన్ కట్ చేస్తాడు కిరణ్. కారు సైడ్ కాపి ఇప్పుడు దాకా పడిన టెన్షన్ నుంచి కొంచెం రిలీఫ్ అయి కారు స్టార్ట్ చేస్తాడు కిరణ్. అన్నయ్య ఎందుకు ఇంట్లో చెప్పొద్దంటున్నాడు అని అనుకుంటుంది ఐషు. ఏమైంది ఐషు, కిరణ్ ఏమంటున్నాడు? లంచం అడుగుతున్నావు నువ్వు అని ప్రకాష్ గారు అడుగుతారు. సీక్రెట్ నాన్న, మాకు ఏవో ఉంటాయి అంటుంది ఐషు. ఎవరినైనా లవ్ చేస్తున్నాడా ఏంటి అని అడుగుతారు ప్రకాష్ గారు. అంత సీన్ లేదు నాన్న, అక్కడ అమ్మాయిలంటేనే దూరం పరిగెడతాడు అని నవ్వుతూ అంటుంది ఐషు. మాట్లాడుతుండగానే డెస్టినీ రీచ్ అవుతారు ఇద్దరు. కారు ఆగడం ఆలస్యం. ఆంటీ అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఐషు. అది చూసి ప్రకాష్ గారు నవ్వుకుంటూ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తారు. శివ్, మైక్ బ్రేక్ఫాస్ట్ చేశాక మైక్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. శివ్ రూమ్లోకి వెళ్ళి లాబీలో రాజు పంపిన ప్రాజెక్ట్ డెమో చూసి ఆ పనిలో పడతాడు శివ్. ఇంతలో పని మనిషి వచ్చి, బాబు మీకోసం ఎవరో వచ్చారు అని చెబుతుంది. ఇక్కడికి ఎవరొస్తారు అనుకుంటూ, వస్తున్నాను పద అని చెబుతాడు శివ్. లాబీ క్లోజ్ చేసి ఎవరు వచ్చి ఉంటారా అని ఆలోచిస్తూ కిందకి వస్తూ హాల్లో నుంచున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు శివ్. ఇదండి ఈరోజుకి శివ్ ఐషు జర్నీ. ఇంతకీ ఎవరు వచ్చి ఉంటారు, శివ్ ఎందుకు ఆశ్చర్యపోయాడు తెలుసుకోవాలి అంటే ఛానల్ని ఫాలో అయిపోండి యార్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఎంకరేజ్ మీ యార్. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.